తెలంగాణ కుంభమేళా మేడారం జాతర కోసం రేవంత్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనులపై భక్తజనం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో సమ్మక్క సారలమ్మ మహాజాతరను వైభవంగా నిర్వహించేందుకు ఆదివాసీలు ఏర్పాట్లు చేశారు. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ 3 నెలల క్రితమే 251 కోట్ల నిధులతో చేపట్టిన పనులు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. వనదేవతలను దర్శించుకునే భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా పనులు చేస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భక్తజనం తాకిడి పెరగకముందే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తి కావాలి. కానీ అలా జరగకపోవడంతో ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మేడారం జాతర 28, 29, 30, 31 తేదీల్లో జాతర జరగనుంది. మరి ఇప్పటికే అక్కడ పనులన్నీ కూడా పూర్తి కావాలి, కానీ పనులన్నీ కూడా నత్తనడకన సాగుతున్నట్టు తెలుస్తుంది. దాంతో భక్తజనం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు మేము ప్రతిష్టాత్మకంగా మేడారం జాతరను తీసుకున్నాము. మేడారం జాతర సంబంధించినటువంటి అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టామని ఒక వైపు ప్రభుత్వం చెప్తోంది. ఆ అభివృద్ధి పనులు ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు ముందస్తు మొక్కులు భాగంగా సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తా ఉన్నారు. అంటే మరోవైపు ఇటీవల సెలవులు కూడా వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు వచ్చినటువంటి సందర్భంలో కుటుంబాలు పెద్ద ఎత్తున కదిలి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని వెళ్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాము. ఈ క్రమంలోనే అటు చేపట్టిన పనులు పూర్తి కాకపోగా భక్తుల సంఖ్య పెరిగిపోవడము, మౌలిక సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తాగునీటికి, స్నానాలు చేయడానికి మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి మేడారం జాతరలో మనకు కనిపిస్తుంది. 251 కోట్లను కేటాయించినటువంటి పరిస్థితి, 251 కోట్ల భారీ నిధులు కేటాయించి మేడారం జాతరను కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు కురిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో 101 కోట్లకు సంబంధించి గద్దెలకు సంబంధించి సమ్మక్క సారలమ్మల గద్దెల పునరుద్ధరణ పనులకు సంబంధించినటువంటి పనులు, మరోవైపు మిగతా ఏవైతే అక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, నీళ్లకు సంబంధించి జంపన్నవారి దగ్గర ఉన్నటువంటి అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, మేడారం చుట్టుపక్కల కలిపేటువంటి రోడ్లకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరగడం, 10 లక్షల వరకు కూడా భక్తులకు వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒకవైపు మా పనులు కావడం లేదు. రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఎల్లుండి ప్రారంభిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. రేపు కేబినెట్ మీటింగ్ కూడా ఉన్నది కాబట్టి ఏం చర్చకు వస్తుంది, మేడారంలో ఎంత మేరకు పనులు జరిగాయనేది ఇంకా సీఎం వచ్చిన తర్వాత ఇంకా విషయాలు తెలుస్తాయి. ఇప్పటికే డెడ్ లైన్లు మారుతూ వస్తున్నాయి. మొన్న 12వ తేదీ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి చెప్పినటువంటి డెడ్ లైన్ కూడా పూర్తయింది. పనులు ఏ విధంగా ప్రారంభిస్తారు, పూర్తి స్థాయిలో ఆ మొత్తం పనులు ఏదైతే గద్దల ప్రాంగణాలకు సంబంధించినటువంటి పనులు మాత్రమే ప్రారంభిస్తారు, లేకపోతే మొత్తం పనులు ప్రారంభించామని చెప్తారో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇక మొత్తానికి తెలంగాణ కుంభమేళా మేడారం జాతర కోసం అయితే రేవంత్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనులపై భక్తజనం అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం 1 లక్షంతో విడుదల చేసిన నిధులైతే అక్కడ విడుదల చేసిన నిధులకు అక్కడ జరుగుతున్న పనులకు ఎటువంటి పొంతన లేదు. దాంతో భక్తులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.